హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తిమ్మంది రామారావు గారు ఉంటారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అంటే రఘురామకృష్ణరాజు గారు చాలా బోరుమంటున్నారని, ఆయన ఆశించిన స్పీకర్ పదవి, ఆయన కోరుకున్న మంత్రి పదవి రెండు కూడా ఆయనకు దక్కలేదని చెప్పేసి చాలా బాధపడుతున్నట్టు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. సో దాని గురించి మీ అభిప్రాయం? అంటే నాకు తెలిసిన రఘురామకృష్ణరాజు గారు తాటాకు చప్పులు బెదలుడు. ఆయన మనసులో ఒకటి అనుకున్నాడు, వైఎస్ఆర్ పార్టీని దించాలనుకున్నాడు. ఎందుకు దించాలంటే కుట్రపూరితంగా కాదు, ఆయన కొట్టారని కూడా కాదు. వీడు ఎలా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇన్ని పనులు చేస్తున్నాడు, రాచరికపు పరిపాలనను అందిస్తున్నాడు, దీన్ని అంతం చేయాలి. ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయండి. 26 జిల్లాల్లో 26 బిల్డింగ్లు ఉన్నాయండి. దగ్గర 2,500 కోట్ల రూపాయలు దోచుకున్నాడండి. ఇది ఎవరి ధనం? ప్రజాధనం. అర్థమైందా? ఇక పరిపాలన ఏమైనా చేశారంటే పరిపాలన లేదండి. ఇప్పుడు ఈ పథకాలు అనే నాన్ సెన్స్, నవరత్నాలు అన్నది నాన్ సెన్స్ అన్నమాట. ఇది ముందు నుంచి ఇస్తున్నదే వీళ్ళు ఇచ్చారు, కాదంటే పేరు పెట్టారు. ముందు నుంచి ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగిందంటే, ఏదైనా ఒక హామీ ఇచ్చినట్టయితే నేరుగా వాళ్ళకి అందేది, కాదంటే వాళ్ళ ఆఫీసుల్లో తీసుకుండేవారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటంటే 1వ తారీఖు నాడు పెన్షను మీ గుమ్మానికి చేరేది, అదే ఒకటే. అంతేగాని మిగతా రేషన్ అనుకోండి, రేషను వాడు చెప్పిన రోజునే బయట నిలబడాలి, లేకపోతే వాళ్ళు రేషన్ లేదు, రేషన్ కట్. అలా మొన్న తెనాల్లో నాదెండ్ల మనోహర్ ఎంత స్కామ్ పట్టుకున్నాడు. నీ గొడవలో ఉన్నదొకటి, నువ్వు చూపిస్తుంది ఒకటి. తూనికలు విషయంలో కూడా నీకు అన్నీ కూడా ఇప్పుడు 25 కేజీలు బస్తా ఉందనుకోండి, అది 24 కేజీలే ఉంటుంది. నూనె మనకి పామాయిల్ ఉందనుకోండి, అది పూర్తిగా లీటర్ ఉండదు. పంచదార అలా కొలరు. పంచదార ఏమో 1000 గ్రాములు కదా, 1000 గ్రాములు 900 గ్రాముల పంచదార వస్తుంది. అవన్నీ నిరూపించాడు. ఎన్ని వేల కోట్ల స్కామ్ చూడండి 5 సంవత్సరాలకి. అది నిరూపించాడు. అది పూర్తిగా నిజానిజాలు కోర్టు ద్వారా నిర్ధారణ అయిన తర్వాత సంబంధిత అధికారులకి మంత్రులకి శిక్ష పడుతుంది. అంటే చెప్పొచ్చేది ఏమిటంటే, ఇలాగ స్కాములు పేటైపోతున్నాయి. చీపు లెక్కర్ ఒకటి ఉంది, చీపు లెక్కరు, తర్వాత ఏంటంటే గంజాయి ఒకటి, డ్రగ్స్ ఒకటి, ఇలా ఎక్కడ పోతుంది దేశం అని చెప్పేసి. ఇక్కడ మాత్రం రఘురామకృష్ణరాజు తీసుకున్న పాత్ర మాత్రం అన్ని ఇబ్బందులు భౌతికంగా పడినప్పుడు కూడా, బహుశా మన వీడియో రఘురామకృష్ణరాజు గారు చూస్తారు. అంటే భౌతికంగా కాకుండా మానసికంగా కూడా గాయపడి ఆయన్ని దించడమే నా తాలూకు ప్రయత్నం అనుకొని ఆయన చేసినటువంటి నిజాయితీతో చేసినటువంటి సేవకి ఏమిచ్చినా ఆయన రుణం తీరదు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీని ఏ రోజుగా రోజు అప్డేట్గా విమర్శిస్తూ వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తూ నడిపించిన మగాడు ఎవరైనా ఉన్నారంటే రఘురామకృష్ణరాజు. ఆయనకి 2 విషయాల్లో ఎందుకు నిరాదరణ, లేకపోతే మరి ఆయన తప్పించారో నాకు అర్థం కాదు. ఒకటి, బీజేపీ పార్టీలో మోదీ అమిత్ షాలతో సన్నిహితంగా ఉన్న రఘురామరాజుని ఆ పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వాలో తెలియదు. అంటే బహుశా వాడి ఉద్దేశం ఆ పార్టీలో రఘురామరాజుకి టికెట్ ఇచ్చినా గెలుస్తాడా అనే ఆలోచన కావచ్చు. ఆ స్నేహాన్ని మనం కించపరచలేము, అంతే కదా. ఎందుకంటే బీజేపీకి అంత సీన్ ఎక్కడిది? అంతకుముందు ఎంతో కష్టపడితే ఒక సీట్ వచ్చింది, ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి? అర్థమైందా? పోటీ చేసిన ఎక్కడో కూడా ఓడిపోలేదు. అది అంటాను మరి నేను. ఎందుకంటే ఇట్లాంటి ఆలోచన ఉంటే రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ పార్టీలో సీటు దొరికేదేమో. అయితే మన చంద్రబాబు నాయుడు మాత్రం తెలుగుదేశం పార్టీలోంచి అకామిడేట్ చేసి ఒక సీట్ ఇచ్చాడు. ఆ ఉండి అని పేరు ఊరు లేనటువంటి ఉండిలో ఒక సీట్ ఇచ్చారు, మంచి మెజారిటీతో గెలిపించాడు. ఇక్కడ మీరు ఎలాగైతే పవన్ కళ్యాణ్ ముఖ్యుడు, మీరు ఎలాగైతే చంద్రబాబు నాయుడు ముఖ్యుడు, ఎలాగైతే లోకేష్ బాబు ముఖ్యుడు అనుకుంటున్నారో, అక్కడ రఘురామకృష్ణరాజు కూడా అంతే ముఖ్యుడు. మరి ఎందుకు ఆయన విస్మరించినట్టు? ఆయనకంటూ కొంత ఫాలోయింగ్ ఉంటుంది కదా.
ఆయన బాబు ఎంత సేవ చేశాడని నా అలాంటి అనిపిస్తుంది అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు తన సొంత ఊరెల్లో మానేసి ఢిల్లీలోంచి అప్డేట్గా నీకు రచ్చబండ కార్యక్రమంలో రఘురామరాజు తాలూకు ఆ గర్జన ఘోష అనడం మంచిది కాదు, అంటే కడుపు బాధతో చెప్పేదాన్ని ఘోష అంటారు, కానీ గర్జన వినిపించాడు. అలాంటి వాళ్ళకి సీట్ లేదు. కొన్ని స్పీకర్ ఏమో అసలు మొదట హోమ్ అనుకున్నారు. ఎందుకంటే హోమ్ అంటే ఆయన కరెక్ట్గా చేయగలడు, ఆయనకి బాగా చట్టం మీద కొంచెం అవగాహన ఉంది, సెక్షన్స్ మీద కొంచెం అవగాహన ఉంది, లా మీద కొంచెం అవగాహన ఉంది, కనుక హోమ్ అయితే బాగుండేది. పోలేదు అదోపక్షం స్పీకర్ అయినా సరే రూల్స్ తెలుసు. అంటే స్పీకర్ అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు స్పీకర్, కానీ ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి పనే ఉంటుంది. ఎవరిని కూర్చోమని చెప్పడానికి ప్రతిపక్షం వాళ్ళు లేరు, ఓన్లీ పాలక మండలే ఉంది. వాళ్ళు ఎంతసేపు మాట్లాడతారో అంతసేపు వినవలసిందే. మన అసెంబ్లీలో స్పీకర్కి ఏం పని లేదు, మధ్యలో కాఫీలు తాగడం, అలాగే సిగరెట్ అలవాటు వాళ్ళ పక్షాలను డిప్యూటీ స్పీకర్ కూర్చోవడం. ఇంకా డిప్యూటీ స్పీకర్ని పెట్టలేదు, బహుశా మండలి బుద్ధప్రసాద్ అని అంతకుముందు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కానీ పెట్టవచ్చు. మరి వాట్ అబౌట్ రఘురామకృష్ణరాజు? అందరితో పాటు 146 మందితో పాటు ఈయన ఒక ఎమ్మెల్యేగా కూర్చోమంటే కొంచెం మనసు గాయపడుతుంది. బయటికి చెప్పవచ్చు కానీ మనసు గాయపడుతుంది. చంద్రబాబు నాయుడు అంటే మీరు ఏమంటారు, అక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే పదవి కంటే ఇక్కడ క్యాడర్లో ఇచ్చే ఇంపార్టెన్సే ఎక్కువ. ఒకవేళ మరి అక్కడ ఓడిపోతే మీకు నా ప్రశ్న ఏమిటంటే, తెలుగుదేశం కూటమి గెలిపించడానికి ప్రధాన కారకుల్లో పవన్ కళ్యాణ్ ఎలాగో, తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రధాన కారకుడు లోకేష్ ఎలాగో, వాళ్ళతో అంటే లోకేష్తో సరి సమానమైనటువంటి కృషి చేశాడు. 5 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి ఆయన రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ పార్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించాడు. తనకు ప్రాణహాని ఉందని తెలిసినప్పుడు పగ తీర్చుకోవడానికే పార్టీలోకి వచ్చాడు అనుకోవచ్చు కదా. తీర్చుకోవడానికి ఏముంది అంటే, పగ తీర్చుకోవడం అంటే లీగల్గా పోట్లాడతాడు ఆయన. పగ తీర్చుకోవడం అంటే ఈయన బలగాన్ని తీసుకెళ్ళి దండయాత్ర చేస్తే అంతసేపు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయనకి ఒక మంచి ప్రాపర్టీ పరుడు, జగన్మోహన్ రెడ్డి చాలా కంపెనీల్లో కొన్ని షేర్లు ఉన్నాయి, అంత ప్రాపర్టీ పరుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకోవాలంటే బలగం అంతా ఉంది కదా. రాజకీయాల్లో సెక్షన్స్ తెలిసిన వాళ్ళకి, రాజకీయం తెలిసిన వాళ్ళకి బలాబలాలు తెలుసుకోవడం కాదు. మనకు ఒక లా అండ్ ఆర్డర్స్ ఉంది, కోర్టు ఉంది, వాళ్ళు ఏదో పనిష్మెంట్ ఇస్తారు, ఆ పనిష్మెంట్ ఇప్పించాలనేది అని ఆలోచన. పగ తీర్చుకుందంటే ఎప్పుడో తీసుకోవచ్చు, ఈయనైనా తీర్చుకుంటాడు, ఆయనైనా తీర్చుకుంటాడు అన్నమాట. అది అయితే ఆయన కూడా చేసిన కృషికి, చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడం మాత్రం చంద్రబాబు నాయుడు ఇంకోసారి పునఃపరిశీలించుకోవాలి. 2 మంత్రి పదవులు ఉన్నాయంటున్నారు. ఆ 2 మంత్రి పదవులు కూడా వంగవీటి రాధా ఒకటి, తర్వాత ఏమో మన వరమ గారికి ఒకటి అయిపోయింది. బట్ ఇంకొక మంత్రి పదవిని అకామిడేట్ చేయాలి, చేయకపోతే బాగుండదు. అర్థమైందా? 26ని మనం మించకూడదని అంటున్నారు వీళ్ళు. 26 మించకపోతే ఎలాగవుతుంది? దానికి ఏదో కల్పించుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి. ఇప్పుడు ప్రాబ్లం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కాదు, ఎన్నో సమస్యలతో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాన్ని రిపేర్ చేయాలంటే సత్వరమే తగిన నాయకులు, అంటే ఏంటి, ఆ రిపేర్ చేయడం తెలిసిన నాయకులు రావాలి. అది చంద్రబాబు నాయుడు గ్రహించాలి. అర్థమైందా? అందువల్ల ఇవన్నీ కూలకంగా ఆలోచించినప్పుడు బాగుంటుంది. తర్వాత ఏంటంటే, మీ అవసరానికి కాలు పట్టుకొని అవసరం తీరిపోయిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ని ఖాతరు చేయకుండా ఆయన ఒక్కడే పిచ్చోళ్ళగా రెచ్చిపోయి చిందులేసి తిరిగి వచ్చేసాడే, ఆ రోజులు కూడా గుర్తు రావాలి కదా. ఇక ముందు మనం గుర్తు చేసేది ఏంటంటే, కష్టమైన సుఖమైన ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉండాలి, ఒక మాట మీద ఉండాలి, ఒక బాటలో నడవాలని మనం కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.